మా జీవితాల్లో ఎన్నో శోధనల గుండా వెళ్ళామండి. దేవుడు మా జీవితాలను ఎంతగా మలిచాడంటే, ఇదే కాకినాడలో చాలామంది మమ్మల్ని చీకొట్టారు. ఎలా అంటే, మా తండ్రి, మై ఫాదర్ అండ్ మై మదర్ when they started a business, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, బిజినెస్ తర్వాత దేవుని సువార్త ప్రకటించాలని చెప్పి కాంతి టీవీ ఛానల్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత మా నాన్నగారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఏంటంటే, అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించబడడానికి పెద్ద సభలు పెడుతున్నట్టు మా దేవుడు మా తండ్రి గారికి ఒక దర్శనం ద్వారా మాట్లాడాడండి. ఆ దర్శనం ద్వారా మాట్లాడిన మరో దినమే మై డాడ్ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్న సమయంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజే సాతాన్ అనుకున్నాడు, వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని ఈ రోజుతో అయిపోయింది అని అనుకున్నాడు. దేవుడు చేసే కార్యాలు ఆపేద్దామని అనుకున్నాడు. కానీ నా దేవుడు మా తల్లిదండ్రులను సజీవంగా ఉంచారు. అండ్ మరి ఒకసారి ఒక బిజినెస్లో చాలా భయంకరమైన లాస్, భయంకరమైన శోధన వచ్చినప్పుడు మా తల్లి అనుకుంది, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే బెటర్ ఏమో కదా అని అనుకుంది. ఆ రోజు అపవాదం అనుకున్నాడు, ఆ రోజుతో అయిపోయింది వీళ్ళ పని, వీళ్ళ కథ ముగిసిపోయింది అని అనుకున్నాడు. కానీ నా దేవుడు కథ మొత్తం మార్చి ఈరోజు అదే కాకినాడలో అనేక మందికి సువార్త ప్రకటించబడి ఆయన మహిమకు ఘనత తెచ్చుకుంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ టు ఆనర్ మై పేరెంట్స్. వాక్యంలో ఉంటుంది కదా, తల్లిదండ్రులు సన్మానించాలని. ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ టు ఆనర్ మై పేరెంట్స్.